హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీను మీతో షేర్ చేసుకుంటానండి. ఉదయం లేచిన వెంటనే కాఫీ టీలు అయితే తాగమండి. తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాము. ఫ్యామిలీతో కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. ఈరోజు అయితే మా పాప అయితే ముగ్గు పెడుతుందండి. చూడండి ఎంత చక్కగా ముగ్గు వేస్తుందో. ఇప్పుడైతే నేను ఇంకా అన్ని పనులు అయితే ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఉంటాను. ముందైతే బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను, అంట్లయితే తోముకోవాలి. ఇప్పుడైతే బెడ్షీట్లన్నీ క్లీన్గా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి అయితే మా వారు ఫ్రైడ్ రైస్ అయితే అడిగారండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా సూపర్గా వచ్చింది. మీకు కూడా చూపిస్తాను చూడండి. పిల్లలకి దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. ఇప్పుడైతే పిల్లలు అయితే హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారు. సింపుల్గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. కొంచెం సేపు క్లీన్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు మా పాపకి బెడ్షీట్ మడతేయమని చెప్పాను. పాప కూడా మడతేసి పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు నా డైలీ రొటీన్ గురించి చెప్పాలంటే అదొక సీరియల్ స్టోరీలా ఉంటుంది. మార్నింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే క్లైమాక్స్ వరకు సస్పెన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ అయి ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ బెల్ మోగిందా, నేను హీరోయిన్లా కాదు, ఒక అమ్మ స్టైల్లో కిచెన్లో ఎంట్రీ ఇస్తాను. ఫస్ట్ రౌండ్ టీ, సెకండ్ రౌండ్ మిల్క్, థర్డ్ రౌండ్ టిఫిన్. నా ఇంట్లో కిచెన్ అంటే రైల్వే స్టేషన్లో రష్గా ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడము అదొక ఒలింపిక్ గేమ్ లాంటిది. సాక్స్ ఒక దగ్గర, షూ ఒక దగ్గర, బెల్ట్ ఒక దగ్గర, అన్నీ ఒక్కొక్క దగ్గర పడేసి ఉంటారు. అవన్నీ వెతుక్కోవడానికి అరగంట పడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ఒకేసారి చేస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. ఏమన్నా ఒక అవార్డు ఇవ్వండిరా బాబు అనిపిస్తుంది. మాస్టర్ చెఫ్లా ఫీల్ అవుతుంటాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి ఇల్లంతా జాతరలా తయారవుతుంది. అప్పుడే గుర్తొస్తుంది, చీపురా మాప్ తీసుకుని ఒక వండర్ ఉమెన్ అయిపోతాను. పిల్లల స్కూల్ టైంలో అయితే సాయంత్రం పిల్లలు రాగానే నా లైఫ్లో కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైట్స్, స్నాక్స్, నాయిస్ అన్నీ ఒకే ప్యాకేజ్లో వచ్చేస్తాయి. రాత్రికి నేను బ్యాటరీ 5%, కానీ ఫ్యామిలీతో డిన్నర్ చేస్తే మళ్ళీ 100% ఛార్జ్ అయిపోతుంది. ఇదే నా సింపుల్ బట్ కామెడీ రొటీన్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఉందండి, మర్చిపోవద్దు. ఇంకా ఈ బట్టలు వాషింగ్ మిషన్లోకి వెళ్ళమన్నా వెళ్ళవు. ఎందుకంటే వాషింగ్ మిషన్ లేదు కాబట్టి. ఇవి ఉతకడం అంటే జిమ్ ట్రైనింగ్కి వెళ్ళినట్టే అండి. ఇంకా అంట్లు తోమడం అదొక పెద్ద టాస్క్. ఇంట్లో పార్టీ ఏం జరగదు, కానీ అంట్లు మాత్రం పెళ్లి విందు జరిగిపోయినట్టు అన్నీ వచ్చి పడిపోతాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. బట్టలు ఉతికేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. కొద్దిగా ఎనర్జీ కావాలి కదా, అందుకోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. 2 దోశలు, కొద్దిగా పచ్చడి వేసుకొని చేస్తున్నాను. ఇప్పుడైతే బట్టలు ఉతికాను కదా, చూడండి. ఇప్పుడు మా పాప అయితే అంట్లు తోముతుంది. పెళ్ళి మీద ఏం జరగల, కానీ చూడండి ఎన్ని బట్టలు అయితే ఉన్నాయి. బట్టలు కాదండి, సారీ, అంట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. చూడండి, మా పాప అయితే కొద్దిగా తోమింది, నేను కొద్దిగా తోముకున్నాను. ఎందుకంటే తోమన్నాను, అలవాటు అవుతుంది కదా అని. ఇంకా రైస్ పెట్టేసినాను. ఇంకా వంట టైం వచ్చేసింది కదా. ఇక పైన ఒక కఠినమైన చర్య తీసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే అన్నీ లిక్విడ్ డైట్ మాత్రమే, ప్లేట్ వాడకూడదు. ఇదే అండి. వంటలో కూరగాయలు కోయడం అంటే పేషెన్స్ టెస్ట్, కానీ నా పేషెన్స్ ఎప్పుడూ ఎగ్జామ్ రాసేసిందండి. ఉప్పు ఎక్కువైందా పర్లేదు, దాన్ని కొత్త రెసిపీగా ప్రయత్నిస్తా. ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి, చూపిస్తాను. హలో అండి, ఇవాళ మనం చేసేది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కాదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. కానీ దాన్ని కుకింగ్ షోలా కాకుండా కామెడీ షోలో చేసేస్తాం. మొదట బియ్యం ఉడికించాలి, కానీ నేను ఉడికించిందా లేక బియ్యం నన్ను ఉడికించిందా అర్థం కావట్లేదు. తర్వాత కూరగాయలు కొయ్యాలి. ఇవి కట్ చేస్తుంటే అవి నన్ను చూసి, అమ్మ మమ్మల్ని కట్ చేసి ఫ్రై చేస్తావా, లేదంటే టిక్టాక్లో డ్యాన్స్ చేస్తావా అని అడిగినట్టున్నాయి. ఇప్పుడు పాన్ వేడెక్కింది, నూనె వేసేసాను. దాన్ని వాసన వింటే పక్కింటి వారు కూడా వచ్చేస్తారు. కూరగాయలు వేసి కలిపితే అవి జిమ్కి వెళ్ళినట్టు సౌండ్ చేస్తాయి. చిక్ 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 అంటూ సౌండ్ చేసేస్తాయండి. ఇప్పుడు అన్నం వేసి సాస్ వేసి కలిపేస్తాం. కలిపినంతలోనే నాకు అర్థమైంది, ఇది ఫ్రైడ్ రైస్ కాదు, ఇది నా పేషెన్స్కి టెస్ట్. చివరిగా సర్వే చేసేస్తాను. కానీ ఇంట్లో వాళ్ళకి రుచి చూస్తే ముందే నేను రుచి చూస్తాను. రుచి చూసే ముందే నేను రుచి చూస్తాను. ఫలితం సూపర్ అయ్యిందండి.
కానీ నా భర్త అన్నాడు కానీ మా ఆయన అన్నాడు చాలా బాగుంది, కానీ ఇక్కడ చైనీస్ వాళ్ళని పిలవలేదు ఎందుకు అన్నారు. చూసారు కదండి, ఫ్రైడ్ రైస్ అయితే ఇలా కామెడీగా అయితే చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు మా వారైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. చూడండి, ఇప్పుడైతే రైస్ అయితే కలుపుకునేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసానండి. ఎగ్ అయితే సపరేట్గా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎగ్ స్క్రాంబుల్ అయితే కలిపేసాను. అందులో సాస్ ఏమీ వేయలేదండి. మీకు కొద్దిగా కామెడీగా ఉండాలనేసి కొద్దిగా అయితే చెప్పాను. ఇలా అయితే మీలోకి అర్థమవుతుందని బాగా ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి. మొత్తం అయితే మేము లంచ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇల్లు శుభ్రమైంది, బట్టలు శుభ్రమైపోయాయి, వంట అయింది, నేను మాత్రం పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయానండి. మరి నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.